హలో హాయ్ హోప్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ప్రీవియస్గా ఏదైతే మనకి 22,800 ఉందో విచ్ ఈజ్ ఎస్టర్డేస్ లో, ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడి నుంచి కూడా మనకి రివర్సల్ అనేది ఈరోజు చూడడానికి అయితే పాసిబుల్ అవుతుంది. అయితే ఈ రివర్సల్లో ఇంకా కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇది జస్ట్ ఒక చిన్న ఒక డెడ్ క్యాన్స్ బౌన్స్ లాగా జస్ట్ అలా బౌన్స్ అయ్యి మళ్ళీ మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ అనేది రేపటికైతే మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్నటువంటి మనకి హార్డిల్ ఏదైతే ఉందో 23,000 మేజర్ లెవెల్ ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇక్కడ నేనున్నాను రా చూసుకుందాం అన్నట్టు 23,000 అయితే వెయిట్ చేస్తూ ఉంది. సో 23,000 కూడా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది అంటే కనుక డెఫినెట్గా మనం ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏదైతే ఉందో అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ మనం 23 లేదు అనుకుంటే కనుక రేపటికి కూడా మళ్ళీ కంటిన్యూ డౌన్ సైడ్ మూవ్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. సో బుల్స్కి వచ్చేసి చాలా మంచి మూవ్ ఇది. యాక్చువల్గా ప్రీవియస్గా కూడా ఇదే టైంలో ఓకే ఈ క్యాండిల్ చూసుకుంటే కనుక సేమ్ 22,800 దగ్గరని మనకి రివర్సల్ కూడా అయ్యింది అండ్ అక్కడ నుంచి మంచిగా 23,800 వరకు కూడా వెళ్ళింది. సో ఇవాళ కూడా వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉందో అప్ మూవ్ ఏదైతే ఉందో సో రేపటికి 23,000 పైన క్లోజింగ్ బేసిస్లో కనుక మంచి క్యాండిల్ ఇలా గ్రీన్ క్యాండిల్ కూర్చుంది అంటే డెఫినెట్గా మనం దీంట్లో కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో రేపటికి క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఏదైతే అప్ మూవ్ కన్ఫర్మ్ అవుతుందా లేదు అనేది తెలుసుకోవడానికి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ ట్రెండ్ లైన్ దగ్గర వరకు రాకుండానే మంచి బౌన్స్ అయితే ఇచ్చింది. మంచి రివర్సల్ క్యాండిల్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ హార్డిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక మంచి రెసిస్టెన్స్ ఏరియా లాగా మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంది 49,400. సో రేపటికి ఈ బుల్ మూవ్ అనేది కంటిన్యూ అవ్వాల్సింది అండ్ 49,400 పైన ఒక మంచి క్యాండిల్ కనుక క్లోజింగ్ బేసిస్లో కూర్చుంటే కనుక మనకి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అగైన్ ఇలాంటి సపోర్ట్ తీసుకుని మళ్ళీ మేజర్ గ్రీన్ క్యాండిల్స్ కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు అవ్వలేదు అండ్ 49,400 వరకు కూడా వెళ్ళలేదు అండ్ కంటిన్యూగా మళ్ళీ యూటర్న్ తీసుకుంది అనుకుంటే కనుక డెఫినెట్గా మనకి ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ లో ఏదైతే అంటే ఈరోజు ఉన్నటువంటి లో ఏదైతే ఉందో 48,525 అఫ్కోర్స్ 48,500 లెవెల్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అండ్ కొంతవరకు రేంజ్ బౌండ్ అయ్యేదాని ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ రేపు కూడా ఈ చూడ్డానికి అయితే 150 పాయింట్స్ లాగానే ఉంది బట్ గ్యాప్ డౌన్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి రావడం అనేది చాలా చాలా వాలటైల్ కూడా మనకి భయంకరంగా ఉంది అండ్ స్పైక్స్ కూడా ఇవాళ బాగా భయంకరంగా స్టాప్ లాస్లో అయితే కొట్టినాయి. సో రేపటికి వచ్చేసి ఈ హై అండ్ లో ఏదైతే ఉన్నాయో చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయని చెప్పొచ్చు. అండ్ అప్ సైడ్ బ్రేక్ అయితే కనుక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఉంటుంది అండ్ డౌన్ సైడ్ అయితే కనుక ఇమీడియట్గా మనకి సపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో 48, 600, 500 అండ్ 400 వరకు కూడా మంచి సపోర్ట్స్ అయితే తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ హై అండ్ లో మార్క్ చేయలేకపోయింది అనుకుంటే కనుక మొత్తానికి రేంజ్ బౌండ్లో ఉండేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో హై అండ్ లో అయితే చాలా వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని బేస్డ్ ఆన్ మనకి రేపటైతే ట్రేడ్స్ అయితే వస్తాయి. సో రేపటికి బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతూ ఉంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి మార్నింగే 23,000 కూడా మనకి క్రాస్ అయ్యింది అనుకుంటే మంచి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఎప్పుడైతే వస్తుందో అది బులిష్ మూవ్. సో మంచి అప్ మూవ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,042 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,113 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,195 అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,877 ప్రీవియస్గా కూడా ఈ లెవెల్ వచ్చేసి చాలా క్రూషియల్గా మనకి ఇక్కడ మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అయితే వర్కౌట్ అయింది. అండ్ 22,877 కూడా బ్రేక్ అయితే కనుక 22,795 అండ్ 22,721 అండ్ 22,639 అయితే మనకి ఫైనల్ లెవెల్స్కి అయితే మనకు ఉంటాయి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి అయితే చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ బట్ అది జస్ట్ లైక్ ఏ ఫేక్ బ్రేక్అవుట్ లాగా బ్రేక్అవుట్ అయితే ఫెయిల్ అయితే అయ్యింది. సో రేపటికి మళ్ళీ అగైన్ సేమ్ నిఫ్టీలో ఏదైతే ఉందో మనకి ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది వచ్చేసి మనకి నో ట్రేడ్ జోన్గా ఉపయోగపడుతుంది అండ్ 49,119 అండ్ 49,418 అయితే మనకి కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడ్ జోన్. అండ్ 49,418 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 49,6
4641 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49810 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49956కి అయితే మనకు ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 49119 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఇక్కడ మంచి ఇక్కడ నుంచి సెల్లింగ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మంచి రిస్క్ టు రివార్డ్ కూడా ఉంటుంది. 48901 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48710 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48500 అయితే ఫైనల్ టార్గెట్గా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 76059 అండ్ 75752 వచ్చేసి నో ట్రేడ్ జోన్గా ఉంటుంది. అండ్ ప్రీవియస్గా మనకి ఏదైతే ఈ ఏరియా ఏదైతే మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అయితే మనకి వర్క్ అయితే చేసింది. అండ్ ఈవెన్ డౌన్ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి 3-4 డేస్లో ఈ లెవెల్స్ అయితే బాగా అక్కడ ప్రైస్ యాక్షన్ అనేది చూడడానికి ఉంది. 76059కి మనకి బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 76284 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 76484 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 76767 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 75752 బ్రేక్ అయితే మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో మనకి ఇక్కడ షార్ట్ చేసుకునే దానికి ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి 75522 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75304 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75000 అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఓఏ డేటా చూసేద్దాం, అలాగే బీటీఎస్టీ గురించి కూడా మనం డేటా అప్డేట్ చేసుకుందాం. అండ్ బీటీఎస్టీ మంత్లీ డేటా వచ్చేసి 1020 ఉంటే 7.54 ఉంది. సో ఇంకా ఇక్కడ కూడా పుట్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయట్టు మనకి డేటాను చూసి తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ అండ్ 4 మంత్ చూసుకుంటే 111.82 అండ్ 8.84. సో ఇక్కడ కూడా ఓవరాల్గా పుట్స్ అనేవి డౌన్లో ఉన్నాయి. సిగ్నిఫికెంట్గా 2.97 అయితే ఓఏ అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇంకా మార్కెట్స్ అయితే కిందికి రావచ్చు అనేసి అయితే ఇక్కడ మనకి పుట్స్ అయితే చాలా షార్ట్లో ఉన్నాయి. అండ్ ఏవైతే ఈ కాల్స్ ఉన్నాయో మనం మేజర్ లెవెల్స్లో ఏదైతే మనం మాట్లాడుకున్నామో మెయిన్ బిఎన్ఎఫ్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ అండ్ నిఫ్టీలో ఉన్నటువంటి ఇది కనుక బ్రేక్ అవుతే ఈ డేటా మొత్తం కంప్లీట్గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎవరైతే కాల్స్ రైట్ చేసుకుని కూర్చున్నారో పార్క్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ చేసుకుని పొజిషన్స్ అయితే క్లోజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఓఏ అయితే ఆబ్వియస్లీ కొంత ఇది మరీ రివర్స్ అయితే అవ్వదు కాకపోవచ్చు, కానీ బట్ 1020 దల్లా ఇంకా 9కి కానీ 8 lakhs కానీ అక్కడి వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో బీటీఎస్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సిఈ అండ్ నిఫ్టీ వచ్చేసి పిఈ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇవాళ ట్రేడర్స్ అప్డేట్ వచ్చేసి మార్నింగ్ 2 ట్రేడ్స్ పిఈలో ఉన్నాము. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీది అయితే కనుక మంచిగా వెళ్ళింది అండ్ నిఫ్టీ వచ్చేసి స్టాప్ లాస్ హిట్. అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి నిఫ్టీ అగైన్ ఎస్ఎల్ హిట్. సో 2 స్టాప్ లాస్ అయితే హిట్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచిగా పాయింట్స్ అయితే వచ్చినాయి. ఓవరాల్గా ఇట్స్ కైండ్ ఆఫ్ అ స్మాల్ రెడ్ ఆర్ న్యూట్రల్ డే అని అయితే చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ చేయండి.